Hi friends, NCRT English 10th class Chapter 2 Nelson Mandela Long Way to Freedom. ఫ్రెండ్స్ ఈరోజు ఈ లెసన్ గురించి కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. అండ్ ఈ వీడియో చాలా లెంతీ ఉంటుంది. ఫుల్ చాప్టర్ అంతా ఒకే పీరియడ్లో పూర్తి చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్ వే టు ఫ్రీడమ్ అనేది నెల్సన్ మండేలా రాసినటువంటి ఒక బుక్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ నెల్సన్ మండేలా. ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? స్వీయ జీవిత చరిత్ర. ఎవరి లైఫ్ గురించి వారు రాసుకుంటే ఆ పుస్తకాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. వేరే వారి యొక్క లైఫ్ గురించి రాసేటువంటి పుస్తకాన్ని బయోగ్రఫీ అంటారు. అంటే ఇది ఆటోబయోగ్రఫీ అనమాట. ఈ ఆటోబయోగ్రఫీలో అతను నెల్సన్ మండేలా జైలుకు ఉన్నటువంటి లైఫ్, తన బాల్యము, పడ్డ కష్టాలు, ఇలా అన్నీ ఈ యొక్క లాంగ్ వే టు ఫ్రీడమ్ అనే బుక్లో రాయడం జరిగింది. నెల్సన్ మండేలా ఆఫ్రికాలోని నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అహింసా మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేశారు. అయితే ఆ పోరాట క్రమంలో అతన్ని జైల్లో ఉంచడం జరిగింది. జైలు జీవితం అనుభవించాడు. తర్వాత ఆఫ్రికాలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నెల్సన్ మండేలా పార్టీ విజయం సాధించింది. తర్వాత అతను మొట్టమొదటి ఆఫ్రికా ప్రెసిడెంట్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు జరిగినటువంటి ఆ ఫంక్షన్ తాలూకు అంశాలే ఈ రోజు మన లెసన్. ఈ మొత్తం అంశము ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ నుండి గ్రహించాం. ఓకే ఫ్రెండ్స్, లెసన్ స్టార్ట్ చేయక ముందు స్మాల్ రిక్వెస్ట్, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ వే టు ఫ్రీడమ్, NCERT 10th class 2nd chapter, written by Nelson Mandela. Before you reading mundu, just you see the word apartheid. This is a word. What is the meaning of this word? Varna vivaksha antam dinni. Ante black and white వీరి మధ్య ఉన్నటువంటి ఒక వివక్షే అపార్టైడ్. అపార్టైడ్ ఇది ఏ పొలిటికల్ సిస్టమ్. ఇది ఒక రాజకీయమైనటువంటి ఒక సిస్టమ్ అంట. దట్ సపరేట్స్ పీపుల్ అకార్డింగ్ టు దేర్ రేస్. మనుషులను జాతి ప్రకారంగా వాళ్ళను వేరు చేయడమే ఈ అపార్టైడ్, జాతి వివక్ష, వర్ణ వివక్ష అంటాం దాన్ని. క్యాన్ యూ సే విచ్ ఆఫ్ ద కంట్రీస్ నేమ్డ్ బిలో హ్యాడ్ సచ్ ఏ పొలిటికల్ సిస్టమ్ అంటిల్ వెరీ రీసెంట్లీ? ఓకే, మీనింగ్ క్యాన్ యూ సే, మీరు చెప్పగలరా? విచ్ ఆఫ్ ద కంట్రీ, 3 కంట్రీస్, ఈ 3 కంట్రీల్లో ఏ కంట్రీ బిలో హ్యాడ్ సచ్ ఏ పొలిటికల్ సిస్టమ్, అలాంటి రాజకీయ వ్యవస్థ ఉందో మీరు చెప్పగలరా? అంటిల్ వెరీ రీసెంట్లీ అంటే ఇటీవల కాలం వరకు అని. ఒకటి USA, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఈ 3 దేశాల్లో ఏ దేశాల్లో అపార్టైడ్, వర్ణ వివక్ష ఉండేదో మీకు తెలుసా? నెక్స్ట్ వన్, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ నెల్సన్ మండేలా? చూడండి, మీకు నెల్సన్ మండేలా గురించి తెలుసా? మండేలా అండ్ హిజ్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్పెంట్ ఏ లైఫ్ టైమ్ ఫైటింగ్ అగేన్స్ట్ అపార్టైడ్. మండేలా మరియు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇది ఒక పార్టీ. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక పార్టీ. ఆ పార్టీ మరియు మండేలా ఇద్దరు స్పెంట్ ఏ లైఫ్ టైమ్, జీవితం మొత్తము స్పెండ్ చేశారు ఫైటింగ్ అగేన్స్ట్ అపార్టైడ్, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. మండేలా హ్యాడ్ టు స్పెండ్ 30 years ఇన్ ప్రిజన్. చూడండి, నల్ల జాతీయుల యొక్క హక్కుల పోరాటం కోసము మండేలా చేసినటువంటి పోరాటానికి ఫలితంగా అక్కడి ప్రభుత్వము అతన్ని 30 ఏళ్ల పాటు జైల్లో వేసింది. ఫైనల్లీ చివరగా డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ అంటే ప్రజల చేత ఎంపికమైనటువంటి ప్రభుత్వాలే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటాం. ఇక్కడ డెమోక్రటిక్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1994. అంతవరకు ఉన్నటువంటి నిరంకుశ పాలన తర్వాత 1994లో మొట్టమొదటిసారిగా డెమోక్రటిక్ ఎలక్షన్స్ అంటే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. అండ్ మండేలా బికేమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ నేషన్. అంతవరకు ఆఫ్రికాలో నల్ల జాతీయులు ఎవరు కూడా ప్రెసిడెంట్ కాలేదు. మండేలా మొట్టమొదటి వ్యక్తి. ఆయన పార్టీ గెలిచి ఆయన ఆ న్యూ నేషన్ అంటే ఇక్కడ ఆఫ్రికా దేశానికి ఆయన
ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇన్ దిస్ ఎక్స్ట్రాక్ట్ చూడండి, వాట్ డు మీన్ బై ఎక్స్ట్రాక్ట్? ఈ మొత్తం నేను చెప్పాను మీకు ఇందులో ఇంట్రొడక్షన్లో. ఈ లెసన్ అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ అనమాట, అంటే దాన్ని గ్రహించాము ఎక్కడి నుంచి? ఫ్రమ్ హిజ్ ఆటోబయోగ్రఫీ. ఇందా మీకు చెప్పాను, ఆటోబయోగ్రఫీ అంటే మనిషి తన జీవిత కథను తానే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాము. నేను ఇతరుల కథ రాస్తే అది బయోగ్రఫీ అవుతుంది. ఓకే, ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అటువంటి ఒక పుస్తకం పేరు, ఆ పుస్తకం పేరు ఆటోబయోగ్రఫీ అటువంటిది బుక్ ఇది. ఇందులో ఈ యొక్క కాన్సెప్ట్ మనము ఎక్స్ట్రాక్ట్ చేశాము, అంటే ఇందులోని కథను అందులో గ్రహించాము. మండేలా స్పీక్స్ అబౌట్ ఏ హిస్టారిక్ అకేషన్. మండేలా గారు చెప్పారు, స్పీక్ అంటే ఏమి మాట్లాడడం. ఏం చెప్పారు? హిస్టారిక్ అకేషన్ అంట, అంటే చారిత్రక ఒక ఘట్టము. ఏంటిది? ద ఇనాగ్రేషన్ అంటే ప్రారంభోత్సవం. దేని యొక్క ప్రారంభోత్సవము? క్యాన్ యూ గెస్? మీరు ఊహించగలరా? వాట్ ద అకేషన్ మైట్ బి. ఆ అకేషన్ ఏమై ఉండొచ్చు? చెక్ యువర్ గెస్ విత్ దిస్ న్యూస్ ఐటమ్. ఇప్పుడు మీరు చూసేటటువంటి నెక్స్ట్ స్లైడ్ అదొక న్యూస్ ఐటమ్, అంటే పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూస్ ఐటమ్ ఫ్రమ్ బీబీసీ. బీబీసీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది, ఇదొక ఛానల్, న్యూస్ పేపరు. ఆఫ్ 10th May 1994. 1994 May 10లో బీబీసీ అనేటువంటి ఒక ఆర్టికల్ ప్రింట్ చేసింది. అలా ఇంగ్లీష్లో ఉన్నమాట. ఆ ఇంగ్లీష్ బీబీసీ అనేటువంటి దాంట్లో వచ్చింది ఇది. మండేలా బికమ్స్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్. ఇది హెడ్డింగ్. న్యూస్ ఏముంది? నెల్సన్ మండేలా హ్యాజ్ బికమ్ సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ మోర్ దాన్ 3 centuries ఆఫ్ వైట్ రూల్. అంటే ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ కాకముందు తెల్ల జాతీయులు రూలింగ్ చేసేవారు, ఈ వైట్ పీపుల్స్ అక్కడ రూల్ చేసేవాళ్ళు. అండ్ మిస్టర్ మండేలాస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, ఇది అక్కడి ఒక పార్టీ గెలిచింది 252 out of 400 seats in the first democratic elections of South African history. సౌత్ ఆఫ్రికా చరిత్రలో మొట్టమొదటిసారిగా 400కు 250 సీట్లు గెలిచి ANC ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పవర్లో వచ్చింది. తర్వాత నెల్సన్ మండేలా బికమ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికా. ద ఇనాగ్రేషన్ అంటే ప్రారంభోత్సవము. ద ఇనాగ్రేషన్ సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ ద యూనియన్ బిల్డింగ్. చూడండి, ఇది మీకు బిట్లు రావచ్చు, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మీరు ఇవ్వచ్చు. ఏమని? ఎప్పుడు జరిగింది ఈ ఘట్టము? ఎప్పుడు జరిగింది అంటే చూడండి, 10th May 1994లో జరిగింది. ఏం జరిగింది? అతని యొక్క పదవి ప్రమాణ స్వీకారం జరిగింది. ఓకే, ఎక్కడ జరిగిందంటే ద యూనియన్ బిల్డింగ్లో. దాని పేరు యూనియన్ బిల్డింగ్. యూనియన్ బిల్డింగ్ అంటే ఇక్కడ చూడండి, యాంఫీ థియేటర్ ఉంది. దీని మీనింగ్ ఏంటి? మీరు చాలా సినిమాలు చూసింటారు, ఒక పెద్ద గ్రౌండ్లా ఉంటుంది. ఆ గ్రౌండ్లో చుట్టూ రౌండ్గా కొన్ని వాల్స్ ఉంటాయి, గోడలు. మధ్యలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, చుట్టూ ప్రజలు కూర్చొని చూడొచ్చు. దాన్ని యాంఫీ థియేటర్ అంటాం. దాని మీనింగ్ ఏమంటే ఒక బిల్డింగ్ వితౌట్ రూఫ్, పైకప్పు లేని బిల్డింగ్ని యాంఫీ థియేటర్ అంటాము. ఇది రోమన్ కాలంలో కట్టేటువంటి స్టైల్ అన్నమాట. ఎక్కడది? ఇన్ ప్రిటోరియాలో యాంఫీ థియేటర్లో యూనియన్ బిల్డింగ్లో ఈ ప్రోగ్రాము జరిగింది. అటెండెడ్ పొలిటీషియన్స్ అండ్ డిగ్నిటరీస్ ఫ్రమ్ మోర్ దాన్ 140 కంట్రీస్. ఎంతమంది హాజరయ్యారంటే 140 దేశాల రాజకీయ నాయకులు. పొలిటీషియన్ అంటే రాజకీయ నాయకులు, అండ్ డిగ్నిటరీస్ అంటే పేరు ప్రఖ్యాతగాంచినటువంటి విఐపీలు హాజరయ్యారు. అరౌండ్ ద వరల్డ్ అంటే మొత్తం ప్రపంచంలోని 140 కంట్రీస్ నుంచి పెద్ద మనుషులు అండ్ రాజకీయవేత్తలు వచ్చారు. అక్కడ ఈ వర్డ్స్ ఇవి. ఎప్పుడైనా ఇలా కామా వస్తే మీరు అనుకోవాలి ఇవి వర్డ్స్ అని, సంబడీస్ వర్డ్స్ అని. నెవర్ అగైన్ విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్, సెడ్ నెల్సన్ మండేలా ఇన్ హిస్ అడ్రస్. ఆయన అడ్రస్ చేశారు. ఫస్ట్ చెప్పిన మాట ఏమంటే నెవర్ ఎప్పటికీ ఇలా జరగదు, అగైన్ మళ్ళీ ఎలా జరగదు. ఏం జరగదు? విల్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ అంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికాకు ఇలాంటి సంఘటన మళ్ళీ జరగదు. ఏంటిది? అప్రెషన్ అంటే అణిచివేయడం. ఒక వర్గము ఇంకో వర్గాన్ని, ఒక మనిషి ఇంకో మనిషిని తొక్కేయడాన్ని, అదుపు చేయడాన్ని అప్రెషన్ అంటాము. వాఫ్ వన్ బై అనదర్. ఈ భూమిపైన, ఈ గడ్డపైన ఇకపై ఎప్పుడు ఇలా జరగదు. ఏదంటే మనిషిని అణిచివేయడం జరగదు అని చెప్పాడు ఆయన.
నెక్స్ట్ వన్ జుబిలెంట్ సీన్స్ అంటే హ్యాపీ అన్నమాట. సీన్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ప్రిటోరియా ఫాలోడ్ ద సర్మనీ విత్ బ్లాక్ వైట్ అండ్ కలర్డ్ సెలబ్రేటింగ్ టుగెదర్. ఆ వీధులు ప్రిటోరియా అటువంటి వీధులన్నీ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఎవరు హ్యాపీ ఉన్నారు? వైట్ హ్యాపీ ఉన్నారు, కలర్డ్ హ్యాపీ ఉన్నారు, బ్లాక్ హ్యాపీ అంటే అన్ని రంగుల గల మనుషులు అందరు హ్యాపీగా ఉన్నారు. More than 1 lakh South African men, women and children of all races sang the dance with joy. 1,00,000 మంది ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఆఫ్ ఆల్ రేస్ అంటే రేస్ అంటే ఇక్కడ జాతి. ఆల్ రేస్ అంటే అన్ని రకాల జాతులు, తెల్లవాళ్ళు కావచ్చు, నల్లవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఆల్ రేసెస్ పాడారు, శాంగ్ ఆడారు, పాడారు. ఎలా? విత్ జాయ్, హ్యాపీతో పాడారు. నెక్స్ట్ దిస్ ఈజ్ మెయిన్. ఇక్కడ మనకు రీడింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. దిస్ ఈజ్ ద మెయిన్ టెక్స్ట్. 10th మే. చూడండి, దీన్ని బాగా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎప్పటికీ ఇది ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందంటే 10th మేలో జరిగింది. 10th మేలో ఏం జరిగింది అంటే 10th మేలో మండేలా ప్రెసిడెంట్గా మారారు. 10th మే డాన్. డాన్ అంటే తెల్లవారుజాము. డాన్ బ్రైట్ అండ్ క్లియర్. ఆ రోజు తెల్లవారు ఎలా ఉందంటే చాలా ప్రకాశవంతంగా, చాలా క్లియర్గా, స్వచ్ఛంగా ఉంది. ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్ ఐ హ్యాడ్ బీన్ ప్రెజెంట్లీ. చూడండి, ఇది ఒక లైన్. తెల్లవారుజామున చాలా అద్భుతంగా ఉంది. ఓకే. నెక్స్ట్ లైన్, కొన్ని రోజుల నుండి ఐ హ్యాడ్ బీన్ ప్రెజెంట్లీ బీసీజ్డ్. చూడండి, నా చుట్టూ చాలామంది తిరుగుతున్నారు. అంటే ఇక దాని మీనింగ్ ఏమంటే సరౌండెడ్ బై క్లోజ్లీ. దీన్ని మనము ఎలా పలకాలి చూద్దాము. besieged by dignitaries and world leaders who were coming to pay their respect before the inauguration. ఇనాగ్రేషన్ ముందే చాలామంది నెల్సన్ మండేలా దగ్గరకు వచ్చి వారి యొక్క అభినందనలు తయారు చేస్తుంటారు. మేము మీతో పాటు ఉన్నాము అనేటువంటిది చెప్పడం జరిగింది. ద ఇనాగ్రేషన్ would be the largest gathering ever of the international leaders to the South African soil. చూడండి, ఈ ఇనాగ్రేషన్ అనేటువంటిది చాలా దేశాల ఉన్నటువంటి వాళ్ళ వచ్చేటువంటి ఈవెంట్లో చాలా పెద్దది. ఇంతవరకు అన్ని దేశాల రాజకీయ నాయకులు, అన్ని దేశాల పెద్ద మనుషులు ఇంతవరకు ఇంతవరకు సౌత్ ఆఫ్రికాకు రాలేదు. ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ సాల్ అంటే సౌత్ ఆఫ్రికా మట్టిగడ్డ పైన వాళ్ళు ఇంకా ఎప్పుడు రాలేని. ద సర్మనీస్ టుక్ ప్లేస్. మై డియర్ స్టూడెంట్స్, టుక్ సెరమనీ అంటే సందర్భము, ఫంక్షను అలాంటిది. టుక్ ప్లేస్ అంటే సంభవించుట. ఆ ఫంక్షన్ జరిగింది ఇక్కడ ఇన్ ద లవ్లీ శాండ్ స్టోన్ యాంఫీ థియేటర్ ఫార్మ్డ్ బై ద యూనియన్ బిల్డింగ్ ఇన్ ప్రిటోరియా. ఇంతటి గొప్ప ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందిరా అంటే అది యాంఫీ థియేటర్లో. అది ఎక్కడుంది? ప్రిటోరియాలో ఉంది. మీకు ఎగ్జామ్లో రావచ్చు ఏమని, ఎక్కడ జరిగింది, ప్లేస్ ఏది అంటే ప్రిటోరియాలో జరిగింది. బిల్డింగ్ ఏది? యాంఫీ థియేటర్లో జరిగింది. యాంఫీ థియేటర్ దేంతో కట్టారు? శాండ్ స్టోన్తో కట్టారు. ఈ 3 అంశాలు మీరు మైండ్లో పెట్టుకోండి. 10th మే 1994 యాంఫీ థియేటర్ అండ్ బిల్డింగ్, యాంఫీ థియేటర్ బిల్డింగ్ అండ్ ప్రిటోరియా అండ్ శాండ్ స్టోన్. మై డియర్ స్టూడెంట్స్, యాంఫీ థియేటర్ను మీరు ఇప్పుడు ఫోటో చూడొచ్చు. దిస్ ఈజ్ యాంఫీ థియేటర్. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఫార్ డికేడ్స్ అంటే డికేడ్ మీన్స్ 10 years అంటే 10 సంవత్సరాలు, అంటే కొన్ని దశాబ్దాలు. నాట్ శతాబ్దం. శతాబ్దం ఈజ్ 100 years అండ్ డికేడ్ ఈజ్ దశాబ్దం 10 అని. ఫార్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్స్ ఆఫ్ వైట్ సూప్రమాసీ. సూప్రమాసీ అంటే ఏమిటి? ఇక్కడ తెల్ల జాతీయులు మాత్రమే అక్కడ కూర్చునేటువంటి వాళ్ళు. దశాబ్దాలుగా అంటే ఎన్నో 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా, ఇలా దశాబ్దాలుగా ఎక్కడ ఆ యాంఫీ థియేటర్ ఉన్నటువంటి సీట్ల రోస్లో కేవలము తెల్ల జాతీయులు మాత్రమే కూర్చుని ఉండేవాళ్ళు. అండ్ నా ఇప్పుడు ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ ఏ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అండ్ నేషన్స్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ డెమోక్రటిక్ నాన్ రేషియల్ గవర్నమెంట్. చాలా పెద్ద ఉంది కాబట్టి కట్ చేసి చెప్దాం దీనికి. నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ రెయిన్బో. ఇప్పుడు ఇంద్రధనులా కనిపిస్తుంది ఆ సీట్లు. అంటే ఆ బిల్డింగ్లో, యాంఫీ థియేటర్ బిల్డింగ్లో కుర్చీలు లైన్గా ఉంటే ఆ చైర్స్ మీద
కూర్చున్న వ్యక్తులు రెయిన్బోలా కనిపిస్తున్నారు. ఎందుకు రెయిన్బోలా కనిపిస్తున్నారు? ఎందుకంటే ఆ లైన్లో వైట్ ఉన్నాడు, బ్లాక్ ఉన్నాడు, వివిధ జాతీయాలు, వివిధ రకాల మతాల డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి దాన్ని ఇక్కడ రైటరు రెయిన్బోతో పోల్చాడు. మీ క్వశ్చన్ రావచ్చు, వై నెల్సన్ మండేలా కంపేర్ ద సీట్స్ విత్ రెయిన్బో? రెయిన్బోతో ఎందుకు పోల్చాడంటే అక్కడ చాలా రంగుల గల మనుషులు ఉన్నారు కాబట్టి అలా పోల్చాడు. గ్యాదరింగ్ అంటే అక్కడ గుమిగూడారు, వచ్చి చేరారు, ఆఫ్ డిఫరెంట్ కలర్స్, వివిధ రకాలుగా రంగుల గల వ్యక్తులు, అండ్ నేషన్స్, వివిధ దేశాల నుంచి వచ్చారు, ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ సౌత్. ఇన్స్టాలేషన్ అంటే ఏంటి? స్థాపించుట. ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ గవర్నమెంట్, డెమోక్రటిక్ అండ్ నాన్ రేషియల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ స్థాపించడానికి అంటే దాన్ని స్టార్ట్ చేయడానికి వచ్చారు. ఎలాంటి గవర్నమెంట్ అది? డెమోక్రటిక్. డెమోక్రటిక్ అంటే ఏమిటి మీనింగ్? మనుషుల చేత ఓట్లు వేసిన తర్వాత గెలిచే ప్రభుత్వాన్ని డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటాం. అండ్ నాన్ రేషియల్, చూడండి, రేస్ అంటే జాతి, నాన్ రేషియల్ అంటే ఎలాంటి జాతి లేని గవర్నమెంట్ అది. అంటే ఈ జాతికే ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలి, ఆ జాతికే ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలి, ఏం రూల్ లేదు. ఎనీబడి క్యాన్ రూల్ అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి పక్కన మీనింగ్స్ చూడండి. మీనింగ్స్ నేను చెప్పాను ఇప్పుడు మీకు. బిసీజ్ అని, ఈ బిసీజ్ మీనింగ్ ఏంటి? టు బి సరౌండెడ్ క్లోజ్లీ బై, ఒక మనిషిని చుట్టూ చేరడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు మీ బర్త్డే. ఈరోజు మీ బర్త్డే అంటే ఏం చేస్తారు? అందరూ మీ ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని దే బిసీజ్డ్ యూ, అందరూ మిమ్మల్ని చుట్టుముడతారు, హ్యాపీ బర్త్డే అని. అలా దాని మీనింగ్ బిసీజ్డ్. నెక్స్ట్ యాంఫీ థియేటర్ మీకు చెప్పాను, ఓపెన్ బిల్డింగ్ వితౌట్ టాప్. గో ఫర్ నెక్స్ట్. చూడండి, ఆన్ దట్ లవ్లీ ఆటమ్ డే ఐ వాజ్ అకాంపనైడ్ బై మై డాటర్ జినాని. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఆ రోజు అతనితో పాటు ఆ పదవీ ప్రమాణ స్వీకారానికి ఎవరు వచ్చారు? ఇది ఒక క్వశ్చన్. నెల్సన్ మండేలాతో పాటు ఎవరు వచ్చారు? జనరల్గా ఆ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే వాళ్ళ వైఫ్ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇక్కడ వాళ్ళ డాటర్ వచ్చారు, ఆమె పేరు జెనాని. ఈ పేరు మీరు మైండ్లో పెట్టుకోండి. హూ అటెండెడ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అంటే ఎప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? నెల్సన్ మండేలాస్ డాటర్ జెనాని అటెండెడ్ అని చెప్పాలి. ఓకే, ఆన్ ద పోడియం అంటే స్టేజ్ లాంటిది. మై మిస్టర్ డి క్లర్క్ వాజ్ ఫస్ట్ స్వోర్న్ ఇన్ యాజ్ సెకండ్ డెప్యూటీ ప్రెసిడెంట్. చూడండి, డిప్యూటీ ప్రెసిడెంట్గా వాళ్ళు ప్రమాణం చేశారు. స్వోర్న్ అంటే ప్రమాణం చేయుట. స్వోర్న్ అంటే ఇక్కడ ప్రమాణము చేయుట. ప్రమాణం చేశాడు డిప్యూటీ ప్రెసిడెంట్గా. ఇది కూడా మీకు బిట్ రావచ్చు. ఆయన ఏ పదవి చేపట్టారంటే సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ చేపట్టారు. నెక్స్ట్ దెన్ తాబో బెకీ. ఇక్కడ మీకు బెకీ అని మాత్రమే చదవాలి, ఎం సైలెంట్. తాబో బెకీ వాజ్ స్వర్న్ ఇన్ యాజ్ ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్. ఫస్ట్ డిప్యూటీ ప్రెసిడెంట్గా బెకీ అండ్ సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్గా మీకు క్లర్క్ అనేటువంటి వాళ్ళు ప్రమాణం చేశారు. వెన్ ఇట్ వాజ్ మై టర్న్. మై టర్న్ అంటే ఎప్పుడు? మై టర్న్ అంటే నా వంతు వచ్చినప్పుడు. ఇలాంటివి చిన్న చిన్న వర్డ్స్ మీకు ఇలాంటి లెసన్లు వచ్చేటప్పుడు బాగా వింటే ఏమవుతుందంటే యూ క్యాన్ యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆట ఆడుతుంటారు, మీరు బ్యాట్ బౌల్ వేశారు, 6 బాల్స్ వేశారు, ఇప్పుడు మీరు ఆట ఆడాలి అంటే బ్యాటింగ్ చేయాలి. దెన్ యూ క్యాన్ సే దిస్ ఈజ్ మై టర్న్, ఇప్పుడు నేను ఆడాలి. అలా ఈ మై టర్న్ అనే వర్డ్కు మీనింగ్ అదే అనమాట. వెన్ ఇట్ వాజ్ మై టర్న్, అప్పుడు నా వంతు వచ్చినప్పుడు, ఐ ప్లెడ్జ్డ్, నేను ప్రమాణం చేశాను, టు ఒబే అండ్ అప్ హోల్డ్ ద కాన్స్టిట్యూషన్. మై డియర్ స్టూడెంట్స్, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రాజ్యాంగం. నేను రాజ్యాంగానికి బద్ధుడుగా ఉంటానని ఆయన ప్రమాణము చేశారు. అండ్ టు డివోట్, మరియు నా జీవితాన్ని అర్పిస్తాను, మై సెల్ఫ్, నన్ను కూడా, టు ద వెల్ బీయింగ్, మంచి కోసం. వెల్ బీయింగ్ అంటే మంచి కోసం, ఆఫ్ ద రిపబ్లిక్ అండ్ ఇట్స్ పీపుల్, ఈ దేశం కోసము, ఈ ప్రజల కోసము నన్ను నేను అర్పిస్తున్నాను అనేటువంటి వాగ్దానం ఆయన చేయడం జరిగింది. టు ద అసెంబుల్డ్ గెస్ట్స్ అండ్ ద వాచింగ్ వరల్డ్, అందరి సమక్షంలో చెప్పడం జరిగిందన్నమాట. నేను నా ప్రాణాన్ని, నన్ను అంకితం చేస్తున్నానని. నెక్స్ట్ వన్, ఐ సెడ్. ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళ మాటలు. ఎవరి మాటలు? మన మండేలా. టుడే ఆల్ ఆఫ్ అస్ డూ బై అవర్ ప్రెజెన్స్ హియర్ కన్ఫర్. ఇక్కడ చూడండి, కన్ఫర్కి మీనింగ్ మీరు తెలుసుకోండి. కన్ఫర్ అంటే ఇవ్వడం. బై అవర్ ప్రెజెన్స్ హియర్, వీఆర్ అంటే మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకు ఉన్నాము? టు గివ్. ఇక్కడ చూడండి, ఎప్పటికీ మీరు మీనింగ్ అర్థం కావాలంటే ఆ మీనింగ్ వర్డ్ ఇక్కడ మీరు వాడాలి. టు కన్ఫర్,
టు గివ్, అలా టు కన్ఫర్, టు గివ్. గ్లోరీ వైభవం, అండ్ హోప్ నమ్మకం, ద న్యూ బార్న్ లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటిది? లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం, రెండు వేరు. ఇక్కడ లిబర్టీ అనేది వచ్చింది. న్యూ బార్న్ లిబర్టీ, అప్పుడప్పుడే వచ్చేటువంటి లిబర్టీ, దీనిని లిబర్టీ, గ్లోరీ, హోప్ ఇవి ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ హ్యూమన్ డిజాస్టర్ దట్ లాస్టెడ్ టూ లాంగ్. చూడండి ఇక్కడ ఏమంటారంటే, ఇంతకుముందు ఎలాంటి పరిస్థితులు జరిగినాయి అంటే ఎక్స్ట్రాఆర్డినరీ హ్యూమన్ డిజాస్టర్. డిజాస్టర్ అంటే ఏమిటి? చాలా చాలా ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటిది అంటే తెల్ల జాతీయుల ద్వారా నల్ల జాతీయులను అణిచివేయడము, రకరకాలుగా హింస పెట్టడము, వాళ్ళ హక్కులను కలరాయడము, ఇలాంటివి దౌర్జన్యాలు చాలా చాలా జరిగాయి. కాబట్టి దాన్ని అతను ప్రస్తావిస్తూ మస్ట్ బీ బోర్న్ ఏ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ హ్యూమన్ విల్ బీ ప్రౌడ్. అంటే అలా జరిగింది ముందు, ఇప్పుడు అలా జరగకూడదు. ఇప్పుడు ఎలా ఉండాలంటే హ్యూమానిటీ, మానవత్వము గర్వించదగ్గ ఉండాలి. ఇప్పుడు రాబోయేటువంటి ఒక సమాజం, ఇంతకుముందు చాలా ఘోరాలు జరిగాయి, కానీ ఇప్పుడు ఆఫ్రికాలో రాబోయేటువంటి సమాజం ఎలా ఉండాలంటే అందరూ మానవత్వం అంతా గర్వపడాలి అన్నాడు. వి హూ వర్ అవుట్లా, చూడండి ఇక్కడ వి హూ వర్, ఈ మూడు పదాలు ఇంపార్టెంట్. వి హూ వర్, మేము అంటే అంతా ఆఫ్రికన్స్. వి హూ వర్, ముందు ఉన్నాము. ఎలా ఉన్నాము? అవుట్ ఆఫ్ లా అంటే నాట్ సో లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం కాదు, ఈ మధ్యనే. హ్యావ్ టుడే బీన్ గివన్ ద రేర్ ప్రివిలేజ్ టు బీ ఆనెస్ట్ టు బి హోస్ట్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, అయితే ఇప్పుడిప్పుడే మాకు ఇచ్చారు. ఏమిచ్చారు? రేర్ ప్రివిలేజ్. రేర్ అరుదైనటువంటి, ప్రివిలేజ్ అంటే అవకాశము, గౌరవం చెప్పొచ్చు. అవకాశం, రేర్ ప్రివిలేజ్ టు బి హోస్ట్. హోస్ట్ అంటే ఆతిథ్యం ఇవ్వడానికి. గెస్ట్కు ఆపోజిట్ హోస్ట్, హోస్ట్కు గెస్ట్. నేను మీ ఇంటికి వస్తే నేను గెస్ట్, మీరు హోస్ట్. మీరు మా ఇంటికి వస్తే నేను హోస్ట్, మీరు గెస్ట్ అనమాట. అర్థమైందా? హోస్ట్ మీనింగ్ హోస్ట్. టు ద నేషన్ ఆఫ్ ద వరల్డ్, మొత్తము ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అరుదైనటువంటి అవకాశం మాకు లభించింది అని అన్నారు. ఆన్ అవర్ ఓన్ సాయిల్, మన సొంత గడ్డ పైన, అంటే మట్టి అంటే గడ్డ, భూమి. We thank all of our distinguished international guests for having come to take possession with the people of our country. అంటే ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మన దేశానికి వచ్చారు, మా మనుషులతో కలిశారని. ఆఫ్ వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ విక్టరీ ఫర్ జస్టిస్ ఫర్ పీస్. ఇది సమిష్టి విజయము. కామన్ విక్టరీ అంటే సమిష్టి, విక్టరీ అంటే విజయం. ఫర్ జస్టిస్ న్యాయం కోసము, ఫర్ పీస్ శాంతి కోసం, ఫర్ హ్యూమన్ డిగ్నిటీ మనిషి గౌరవంగా ఉండడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీనింగ్స్. కన్ఫర్ చెప్పాను మీకు, గివ్ అని చెప్పానా? ఓకే, ఎనీహో ఐఎమ్ రిపీటింగ్. నెక్స్ట్ వి హూ వర్ అవుట్లాస్ అంటే చూడండి, బికాస్ ఆఫ్ ఇట్స్ పాలసీ ఆఫ్ అపార్టైడ్ మెనీ కంట్రీస్ హ్యాడ్ అర్లియర్ బ్రోకన్ ఆఫ్ ది డిప్లొమాటిక్ రిలేషన్స్. మీకు చెప్పాను ఇందాక ఏమని, అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. ఏమని? అండ్ ఆర్డినరీ హ్యూమన్ డిజాస్టర్ అంటే వాళ్ళని అణిచివేయడం ద్వారా, అప్పుడు అణిచివేసినప్పుడు బయట ప్రపంచంలోని చాలామంది దేశాలు వీరితో సంబంధాలను కట్ చేస్తున్నారన్నమాట. ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో అన్ని దేశాలు వస్తాయి, ఏం బాగున్నారని. కేవలము అక్కడ అణిచివేత, అణగానితనము, బానిసత్వం ఇలా ఉంటే చాలా దేశాలు వద్దు, మేము మీతో ఫ్రెండ్షిప్ చేయమని దూరంగా ఉంటారు. అదే దాని మీనింగ్, వి హూ వర్ అవుట్లా అంటే. అండ్ నెక్స్ట్ వన్, వీ హ్యావ్ అట్ లాస్ట్, చివరగా, అచీవ్డ్ అవర్ పొలిటికల్ ఇమాన్సిపేషన్. ఇమాన్సిపేషన్ అంటే స్వేచ్ఛ. దేంతో స్వేచ్ఛ దేనిలో వస్తుంది అంటే బంధకం నుండే వస్తుంది స్వేచ్ఛ, జైలు నుండి స్వేచ్ఛ ఉంటుంది. అర్థమైందా? ఖైదీకి స్వేచ్ఛ కావాలి అంటే అప్పుడు రాజకీయంగా ఆ దేశము బానిసత్వపు సంఖ్యలతో బంధించబడినటువంటి సందర్భంలో లాస్ట్కు అమ్మయ్య మాకు ఇప్పుడు రాజకీయంగా ఇమాన్సిపేషన్ వచ్చింది అంటే ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్. ఇక్కడ చూడండి మీనింగ్ ఉంది, ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్. అండ్ వి ప్లెడ్జ్, మేము ప్లెడ్జ్ చేస్తున్నాము, అవర్ సెల్ఫ్ టు లిబరేట్ ఆల్ అవర్ పీపుల్ ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ బాండేజ్ ఆఫ్ పావర్టీ. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు ఇతను మళ్ళీ నేను నెల్సన్ మండేలా నేను ఏం చేయాలంటే ముందు పావర్టీ నేను తెంచాలి. పావర్టీ అంటే ఏంది?
పేదరికం ప్రతి దేశం యొక్క అత్యంత దుర్భర పరిస్థితి పేదరికం. ఆ పేదరికం నిర్మూలించాలని చెప్పాడు అతను. నెక్స్ట్ డిప్రివేషన్. ఆయన చూడండి ఇక్కడ ఇదేముందంటే ఒక మనిషి యొక్క హక్కులను కాలరాయడమే. దాని మీనింగ్ గమనిస్తే స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఓన్స్ రైట్ఫుల్ బెనిఫిట్స్. మనిషి యొక్క హక్కులను హరించడాన్నే డిప్రివేషన్ అంటాం. ఇక్కడ చూడండి ఈ మీనింగ్ పావర్టీ అంటే పేదరికము, డిప్రివేషన్ అంటే హక్కులను కాలరాయడము. ఓకే. సఫరింగ్స్ కష్టాలు. జెండర్ బయాస్. జెండర్ అంటే మీ మనిషి యొక్క లింగ వివక్ష, ఆడవాళ్లకు న్యాయము, మగవాళ్లకు న్యాయము. దీన్ని జెండర్ డిస్క్రిమినేషన్ అంటాం. అండ్ అదర్ డిస్క్రిమినేషన్. వాట్ డూ యూ మీన్ బై డిస్క్రిమినేషన్? వివక్ష అంటే తేడా చూపడం. కులము, మతము, జాతి, రంగు, వర్ణము, భాష వీటి ఆధారంగా తేడా చూపడమే డిస్క్రిమినేషన్. ఎగ్జాంపుల్, నేను ఒక ఉద్యోగం ఇస్తాను, ఇది అబ్బాయికి ఇస్తాను, నేను అమ్మాయికి ఇవ్వను, అప్పుడు ఏమైంది? జెండర్ డిస్క్రిమినేషన్ అయింది అన్నమాట. అలా చేయొద్దని. నెవర్ ఎన్నటికీ అలా జరగదు. అండ్ నెవర్ ఎప్పటికీ అలా జరగదు. ఏంటి? అగైన్ షల్ ఇట్ బి దట్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్ విల్ అగైన్ ఎక్స్పీరియన్స్ ద అప్రెషన్ ఆఫ్ వన్ బై అనదర్. చూడండి, ఇది ఎప్పటికీ జరగదు. ఏం జరగదంటే అప్రెషన్, అణచివేత ఎప్పుడు ఈ భూమి పైన మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది. ఎలాంటి భూమి మీద? బ్యూటిఫుల్ ల్యాండ్. ఆఫ్రికాని ఇక్కడ బ్యూటిఫుల్ ల్యాండ్గా అభివర్ణించాడు. ద సన్ షల్ నెవర్ సెట్ ఆన్ సో గ్లోరియస్ ఏ హ్యూమన్ అచీవ్మెంట్. చూడండి, ఎప్పటికీ ఈ సూర్యుడు అస్తమించడం అంట. ఏది? ఈ వైభవం, మానవుల యొక్క సాధించిన వైభవం ఏందో ఆ వైభవం యొక్క సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. అంటే ఇది ఎప్పటికీ ఇంకా ఓడిపోదని. లెట్ ఫ్రీడమ్ రీన్ అంటే ఫ్రీడము రానివ్వాలి. గాడ్ బ్లెస్ ఆఫ్రికా. దేవుడా ఆఫ్రికాను నువ్వు దీవించు అని చెప్పడం జరిగింది. ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ వి ఆల్ లిఫ్టెడ్ అవర్ ఐస్. చూడండి, అది చాలా ఒక మంచి ఫంక్షన్, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఆ మూమెంట్లో కొంత సమయం తర్వాత ఏమైందంటే అందరూ మన కళ్ళు పైకి ఇలా చూసాము. లిఫ్టెడ్ ఐస్. ఇన్ ఏ స్పెక్టాక్యులర్ యారీ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ జెట్. ఇక చూడండి, ఈ స్పెక్టాక్యులర్ యారీ మీన్స్ ఒక దృశ్యం ఒక డిస్ప్లే అయింది. ఏం డిస్ప్లే అయిందంటే ఆకాశంలో వాళ్ళ ప్రజలు పైకి ఆకాశం వైపు తలెత్తి చూసినప్పుడు, కళ్ళు చూసినప్పుడు ఆకాశంలో విన్యాసాలు జరుగుతున్నాయి. డిస్ప్లే మీనింగ్ ఏంటి? డిస్ప్లే అంటే హెలికాప్టర్స్ అండ్ ట్రూప్స్. హెలికాప్టర్ మరియు వాయు సంబంధించిన వాహనాలు క్యారీస్ ఏ రోడ్ ఇన్ పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఓవర్ యూనియన్ బిల్డింగ్స్. యూనియన్ బిల్డింగ్ పైన చెప్పామా, ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి పైన ఈ హెలికాప్టర్లు అంటే నేవీ సంబంధంగా ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ వారు తమ యొక్క విన్యాసాలు చూపిస్తున్నారు. దాని మీనింగ్ ఏమంటే మేము కూడా ఈ నూతన ప్రభుత్వానికి మేము కూడా మీకు ఆహ్వానిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఎ డిస్ప్లే ఆఫ్ పిన్ పాయింట్ ప్రెసిషన్ అండ్ మిలిటరీ ఫోర్స్. కేవలము దాన్ని మనము ఒక మిలిటరీ ప్రదర్శనగా మనము చూడాల్సిన అవసరం లేదు. అది కేవలం అది కాదు, మరేంటి? బట్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ మిలిటరీస్ లాయల్టీ. చూడండి, డెమాన్స్ట్రేషన్ అంటే డిస్ప్లే, చూపించుట, ప్రదర్శన అంటాం. డెమాన్స్ట్రేషన్ ప్రదర్శన. బట్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద మిలిటరీ లాయల్టీ. లాయల్టీ అంటే విశ్వాసము. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై చూపించేటువంటి విశ్వాసాన్ని లాయల్టీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, డాగ్ ఈజ్ వెరీ లాయల్ అనిమల్. మీరు వేరే అనిమల్తో పోల్చుకుంటే డాగ్లో చాలా లాయల్టీ ఉంటుంది అన్నమాట, అంటే విశ్వాసం ఉంటుంది. ఇక్కడ మిలిటరీ వాళ్ళు తమ యొక్క విశ్వాసాన్ని కూడా వాళ్ళతో చూపిస్తున్నారు. దేనికి వాళ్ళు విశ్వాసం ఉన్నారు? మండేలాకా కాదు, డెమోక్రసీకి. మండేలా డెమోక్రసీలో ఒక భాగం. వారు ఏమంటారంటే మేము ఇంతకుముందు నియంత పరిపాలనలో ఉండేవాళ్ళము, ఇప్పుడు మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము కూడా విశ్వాస పాత్రులుగా ఉంటామని వాళ్ళు వాయుసేన వాళ్ళు చేయడం జరిగింది. టు ఏ న్యూ గవర్నమెంట్. చూడండి, డెమోక్రసీకి అలాగే కొత్త ప్రభుత్వానికి. దట్ హ్యాడ్ బీన్ ఫ్రీలీ అండ్ ఫేర్లీ ఎలెక్టెడ్. అది చాలా ఫ్రీలీ అంటే బాగా ఫ్రీగా, స్వేచ్ఛగా మరియు ఫేర్లీ. ఫ్రీలీ అంటే ఏమిటి?
ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఫ్రీగా ఎన్నికైంది. ఒక మనిషి రావడము, తన ఓటు వేసుకొని వెళ్ళిపోవడం, ఇది ఫ్రీ ఎలక్షన్స్. అండ్ ఫెయిర్లీ ఎలక్షన్స్ అంటే ఎలాంటి మోసాలు టక్కర్లు లేకుండా చేసేటువంటి ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్లీ ఎలక్షన్స్ అంటాం. ఇలా ఫెయిర్లీ అండ్ ఫ్రీలీ జరిగినటువంటి ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి గవర్నమెంట్ అలాగే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మేము మీకు చాలా చాలా విశ్వాసంగా ఉన్నామనేటువంటి ఉద్దేశం తెలిపారు. ఓన్లీ మూమెంట్స్ బిఫోర్ ద హైయెస్ట్ జనరల్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్ దేర్ చెస్ట్ బెడెక్డ్ విత్ రిబ్బన్స్ అండ్ మెడల్స్ ఫ్రమ్ డేస్ గాన్ బై. అంటే మిలిటరీలో సౌత్ ఆఫ్రికా డిఫెన్స్ ఫోర్స్ అండ్ పోలీస్ శాఖ వారికి అలాగే డిఫెన్స్ శాఖ వారి, డిఫెన్స్ అంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఇలా 3 విధ దళాధిపతులకు మరి వారి యొక్క ముఖ్యమైన ఆఫీసర్లకు, పోలీస్లో హై ర్యాంక్ ఆఫీసర్లకు వాళ్ళందరికీ ఏం చేశారంటే దేర్ చెస్ట్ వాళ్ళ ఛాతీ పైన బెడెక్డ్ విత్ రిబ్బన్స్, చూడండి రిబ్బన్స్ను వారు అటాచ్ చేశారనమాట. మీరు చూస్తే జనరల్గా సినిమాల్లో టీవీలో పెద్ద గవర్నరు ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిబ్బన్ తీసుకొని ఆ పిన్తో వాళ్ళ చెస్ట్ పైన పెడతామన్నమాట. దట్ ఈస్ ఆనర్. సెల్యూటెడ్ మీ అండ్ ప్లెడ్జ్డ్ దేర్ లాయల్టీ. వాళ్ళు కూడా వచ్చి తమ యొక్క లాయల్టీని చాటుకుంటూ నాకు సెల్యూట్ చేశారు. చూడండి ఎవరికి సెల్యూట్, డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చి నెల్సన్ మండేలాకు ఏం చేశారు, సెల్యూట్ చేశారు. ఇట్ వాజ్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ఫ్యాక్ట్, కాన్షియస్ ఆఫ్, తెలియదు అనమాట. అతనికి తెలియదు, ఏం తెలియదు, దట్ నాట్ సో మెనీ ఇయర్స్ బిఫోర్ దే వుడ్ నాట్ హ్యావ్ సెల్యూటెడ్ బట్ అరెస్టెడ్ మీ. వారు అదే పోలీసులే, అదే మిలిటరీ వాళ్ళే అతని ముందు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళే సెల్యూట్ చేస్తున్నారు. ఇతను ఏమంటారంటే వారు నన్ను మళ్ళీ సెల్యూట్ చేస్తారని నేను భావించలేదు, ఊహించలేదు అంటున్నారు. ఫైనల్లీ చివరగా ఏ చెవరాన్ ఆఫ్ ఇంపాలా జెట్స్, చెవరాన్ వేరు ఇంపాలా జెట్ వేరు, డివైడ్ చేయండి ఇదని. చెవరాన్ వి షేప్. ఇప్పుడు మీకు ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. ఈ ఫోటోలో ఎలాగైతే విమానాలు వి షేప్లో ఉన్నాయా అలా దాన్ని చెవరాన్ అంటాం. ఇంపాలా జెట్స్ అవి వాహనాలు. లెఫ్ట్ ఏ స్మోక్ ట్రైల్ ఆఫ్ బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ అండ్ గోల్డ్ ఆఫ్ న్యూ సౌత్ ఆఫ్రికన్ ఫ్లాగ్. వారు వి షేప్లో నిలబడి ఆకాశంపై స్మోక్ వదిలారు. ఎలాంటి స్మోక్ అంటే బ్లాక్, రెడ్, గ్రీన్, బ్లూ, గోల్డ్. ఇవన్నీ ఎందుకంటే ఇవి కొత్త ఆఫ్రికా ప్రభుత్వము ఫ్లాగ్ అన్నమాట. ఆ ఫ్లాగ్ను వాళ్ళు అలా వదిలారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు చెప్పారా చెవరాన్ అంటే మీనింగ్ ఏ ప్యాటర్న్ ఇన్ షేప్ ఆఫ్ వి. ద డే వాజ్ సింబలైజ్డ్ ఫార్ మీ బై ద ప్లేయింగ్ ఆఫ్ అవర్ 2 నేషనల్ యాంథమ్స్. చూడండి అది సింబలైజ్ అనమాట, అంటే గుర్తు తెచ్చింది, అంటే చూడ్డానికి అలా అనిపిస్తుందా, దట్ ఈస్ కాల్డ్ సింబలిజం. ప్లేయింగ్ ఆఫ్ 2 నేషనల్ యాంథమ్స్. నేషనల్ యాంథమ్ అంటే జాతీయ గీతము, 2 జాతీయ గీతాలు పాడారు. అండ్ ద విజన్ ఆఫ్ వైట్స్ సింగింగ్ కోసి సిక్కెలెల్ అండ్ ఆఫ్రికా. 2 జాతీయ గీతాలు పాడారు, అంటే వైట్ పీపుల్ యొక్క జాతీయ గీతము పాడారు, అలాగే బ్లాక్ యొక్క జాతీయ గీతం కూడా పాడారు. అండ్ బ్లాక్ సింగింగ్ డై స్టెమ్, చూడండి వాళ్ళదేమో సికిలెల్ ఆఫ్రికా ఉంది వైట్ వాళ్ళది. బ్లాక్ పీపుల్ది డై స్టెమ్ అనేటువంటిది ద ఓల్డ్ యాంథమ్ ఆఫ్ రిపబ్లిక్ వాళ్ళు పాడారు. ఆల్దో అయినప్పటికీ ద డే నైదర్ గ్రూప్ న్యూ ద లిరిక్స్ ఆఫ్ ద యాంథమ్ దే వన్స్ డెస్పైజ్డ్. చూడండి అక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ నేషనల్ యాంథమ్ యొక్క వర్డ్స్ గురించి ఏమీ తెలీదు. చూడండి హ్యాడ్ ఎ వెరీ లో ఒపీనియన్, అంటే చాలా తక్కువ మంది తెలుసు. దే వుడ్ సూన్ నో ద వర్డ్స్ బై హార్ట్. సరే ఈరోజైతే ఆఫ్రికా జాతీయ గీతం యొక్క పదాలు, ఆ పల్లవి, ఆ చరణాలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు దీన్ని బై హార్ట్ చేస్తారు అని అతను నమ్ముతున్నాడు. ఆన్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్, ఆ రోజు రానే వచ్చింది ఇనాగ్రేషన్ రోజున, ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ఏ సెన్స్ ఆఫ్ హిస్టరీ. అతను చాలా చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. అండ్ హిస్టరీ గురించి అన్నమాట, చరిత్ర గురించి. ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century, 20వ శతాబ్దంలోని మొదటి దశకంలో, డికేడ్ మీన్స్ దశకం, చెప్పాను ఇంతకుముందు మీకు, డికేడ్ దశకం. ఏ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ బిట్టర్ ఆంగ్లో బోర్ వార్
అండ్ బిఫోర్ మై ఓన్ బర్త్. ఆయన పుట్టక ముందు ఒక యుద్ధం జరిగింది. ద వైట్ స్కిన్డ్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్యాచ్డ్ అప్ దేర్ డిఫరెన్సెస్ అండ్ erected the system of racial discrimination against the dark skinned people of their own land. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ తెల్ల జాతీయులతో ఏర్పాటు చేసినటువంటి ఒక కొత్త ప్రభుత్వము అప్పుడు అంటే నెల్సన్ మండేలా పుట్టక ముందు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ దేశము తెల్ల జాతీయుల వశమైంది. అప్పుడు ఏమైందంటే ద స్ట్రక్చర్ దే క్రియేటెడ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద హార్షెస్ట్ మోస్ట్ ఇన్హ్యూమన్. చూడండి, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, మరి ఒక స్ట్రక్చర్ చేశారు. స్ట్రక్చర్ అంటే ఏంటి? వీళ్ళు ఉండాలి, ఈ పోస్టులో వీళ్ళు ఉండాలి, ఈ పోస్టులో వీళ్ళు ఉండాలి అనేది వాళ్ళు నిర్మించారు స్ట్రక్చర్. ఎలా అంటే ఆయన ఫార్మ్డ్ చాలా క్రూయమైనటువంటి ఆ యొక్క థాట్ కాన్సెప్ట్. మోస్ట్ ఇన్హ్యూమెన్ అంటే మానవత్వం లేనటువంటిది. సొసైటీస్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ నోన్. అసలు ఎవరు రంగు ఆధారంగా మరియు వివక్ష చూపుతూ వాళ్ళొక సమాజాన్ని నిర్మించారు. అంటే ఒక జాతి వాళ్ళని తొక్కి వారిని అణచివేసి మరొక జాతి వాళ్లను కేవలము రంగు ప్రాతిపదికంగా వాళ్ళు హై ర్యాంకులు ఉద్యోగాలు, పోస్టులు, మంత్రుల పదవులు ఇలా ఇవ్వడం జరిగింది. అంతటి క్రూరమైనటువంటి సమాజం ఎప్పుడు ఎవరు చూడలేదు. అయితే ఇప్పుడు ఇన్ ద లాస్ట్ డికేడ్ ఆఫ్ ద 20th century 20వ శతాబ్దంలో చివరి దశకంలో దశకం అండ్ మై ఓన్ 18 decades యాజ్ ఎ మ్యాన్. చూడండి, నేను కూడా నా వయసు ఎంత? 80th decade. నేను 80వ దశకంలో ఉన్నాను. అంటే అతను 70 to 80 years మధ్యలో ఉండొచ్చు. దట్ సిస్టమ్ హ్యాడ్ బీన్ ఓవర్ టర్న్ ఫార్ ఎవర్. అమ్మయ్య, ఆ యొక్క సిస్టమ్ పోయింది ఫార్ ఎవర్, ఎప్పటికీ అది ఇంకా మారిపోయింది. అండ్ రీప్లేస్డ్ బై రీప్లేస్ మీన్స్ ఆ ప్లేస్లో రావడం. రీప్లేస్డ్ బై వన్ దట్ రికగ్నైజ్డ్ ద రైట్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆల్ పీపుల్. వచ్చినటువంటి కొత్త దాంట్లో ఇలా ఏముందంటే అందరికీ ఫ్రీడము ఉంది. రిగార్డ్లెస్ అంటే సంబంధం లేకుండా, సంబంధం ఉంది, రిగార్డ్లెస్ సంబంధం లేకుండా ఆఫ్ కలర్ ఆఫ్ దేర్ స్కిన్ వారి యొక్క చర్మము రంగు అనుసరించి అస్సలు సంబంధం లేకుండా గవర్నమెంట్ వచ్చింది. దట్ దే హ్యాడ్ కమ్ అబౌట్ త్రూ ద అన్ఇమాజినేబుల్ సాక్రిఫైసెస్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మై పీపుల్. ఆ రోజు వచ్చేసింది, ఆ కళ సాకారమైంది. అబౌట్ ఎలా? త్రూ ద అన్ఇమాజినబుల్ సాక్రిఫైస్. మీరు ఇమాజినే చేయలేరు త్యాగాలు, అసలు ఊహించని త్యాగాలు చేసినటువంటి చాలామంది మనుషుల ద్వారా తర్వాతనే ఈ మార్పు వచ్చింది. పీపుల్ దోస్ హూ సఫరింగ్ అండ్ కరేజ్ క్యాన్ నెవర్ బి కౌంటెడ్ ఆర్ రీపేడ్. ఎవరైతే ఆ రోజు ఆఫ్రికా స్వతంత్రానికి పోరాటం చేసి బాధలు అనుభవించారో వాళ్ళ బాధలను మరియు కరేజ్ వారి యొక్క చూసిన ధైర్యాన్ని మనము లెక్కగట్టలేము, దాన్ని తిరిగి ఏమీ చెల్లించలేము. చూడండి, నాట్ బి కౌంటెడ్ అండ్ రీపేడ్. మనం వాళ్ళని కౌంట్ చేయలేము, కొలవలేము, అలాగే తిరిగి మేము వాళ్ళకు వాళ్ళ యొక్క సఫరింగ్స్కి బదులు ఇవ్వలేము. ఐ ఫెల్ట్, నేను భావించాను, దట్ డే యాజ్ ఐ హ్యావ్ ఆన్ సమ్ మెనీ అదర్ డేస్. ఆ రోజు నేను భావించాను తర్వాత చాలా రోజులుగా. దట్ ఐ వాస్ సింప్లీ ద సమ్ ఆఫ్ ఆల్ దోస్ ఆఫ్రికన్ పేట్రియాట్స్ హూ హ్యాడ్ గాన్ బిఫోర్ మీ. ఇప్పుడు అనుకున్నాను, నాకంటే చాలామంది ముందు వెళ్ళిపోయారు. ఎవరు? దేశభక్తులు. అండ్ దట్ లాంగ్ అండ్ నోబుల్ లైన్ ఎండెడ్ అండ్ నౌ బిగాన్ అగైన్ విత్ మీ. చూడండి, అలా దేశం కోసము చనిపోయిన వాళ్ళ లైన్ వన్ బై వన్ అవుతూ ఇప్పుడు ఆ లైన్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయము స్టార్ట్ అయింది, అది నెల్సన్ మండేలా ద్వారా. ఐ వాజ్ పెయిన్డ్ అంటే నన్ను చాలా బాధ పెట్టారు. దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ దెమ్ అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ వాట్ దేర్ సాక్రిఫైసెస్ హ్యాడ్ రాట్. చూడండి, ఇక్కడ ఏమంటే నాకు చాలా బాధ ఉంది, వెరీ వెరీ బాధ ఉంది. అతను ఎవరైతే పేట్రియాస్ చనిపోయారో నేను వారికి చెప్పలేను. తర్వాత వారు చేసేటువంటి సాక్రిఫైసెస్ ఏందో సాధించారో ఆ సాధన వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎంతో కష్టపడి త్యాగాలు చేశారు, కానీ ఆ త్యాగాల యొక్క ఫలితం ఈరోజు వాళ్ళు చూడలేకపోతున్నారు అంటున్నాడు. రాట్, WROUGST. రాట్ అనేది ముందు కాలంలో ఏదైనా సాధించాము, పూర్తి చేశామంటే దాన్ని రాట్ అని పలికేవారు. చూడండి, WROGST ఓల్డ్ ఫ్యాషన్డ్ ఫార్మల్ వర్డ్ ఈజ్ డన్, అచీవ్డ్ అని మీనింగ్. పాలసీ ఆఫ్ అపార్టైడ్. చూడండి, ఇంకోసారి చెప్తాను. అపార్టైడ్ అంటే వర్ణ వివక్ష.
ద పాలసీ ఆఫ్ అపార్టైడ్ క్రియేటెడ్ ఏ డీప్ అండ్ లాస్టింగ్ wound. చూడండి, ఆ వర్ణ వివక్ష ద్వారా, ఒక పాలసీ ద్వారా ఎంత పెద్ద గాయం ఉందంటే ఇన్ మై కంట్రీ అండ్ మై పీపుల్. అసలు ఎంత లోతైనటువంటి గాయము అయింది దానివల్ల, ఆ సిస్టమ్ వల్ల. మనుషులను విడిచారు, ఒకరి మనసులో ఒకరి పట్ల ద్వేషాన్ని పెంచారు. ఆల్ ఆఫ్ అస్ విల్ స్పెండ్ మెనీ ఇయర్స్, చాలామంది మేము స్పెండ్ చేసాము చాలా సంవత్సరాలు. ఇఫ్ నాట్ జనరేషన్స్, ఇఫ్ నాట్ అంటే జనరేషన్ కాకపోవచ్చు, రికవరింగ్ ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్. చూడండి, చాలా సంవత్సరాలు తర్వాత దాన్ని రికవర్ అయినాము. దేని నుంచి? ఫ్రమ్ దట్ ప్రొఫౌండ్ హర్ట్. ప్రొఫౌండ్ చూడండి, డీప్ అండ్ స్ట్రాంగ్ హర్ట్. వాళ్ళు చేసినటువంటి గాయము మానడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అంటే జనరేషన్ కానప్పటికీ మర్చిపోయామంటే కొన్ని జనరేషన్ టైం పట్టలేదు, కానీ సంవత్సరాలు పట్టింది బాగా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ గాయము మానడానికి. బట్ ద డికేడ్ ఆఫ్ అప్రెషన్ అండ్ ద బ్రుటాలిటీ హ్యాడ్ అనదర్ అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్ అండ్ దట్ వాజ్ ఇట్ ప్రొడ్యూస్డ్ ద ఆలివర్ టాంబోస్. ఓకే, ఫస్ట్ చూడండి. బట్ ద డికేడ్స్ ఆఫ్ అప్రెషన్, దశాబ్దాలుగా వారు చేసినటువంటి అప్రెషన్ ఏమి? తొక్కివేయడము, అణచివేత. అండ్ బ్రుటాలిటీ, క్రూరత్వము, బ్రుటాలిటీ. అండ్ అనదర్ అన్ఇంటెండెడ్ ఎఫెక్ట్స్, చూడండి, అనుకోకుండా చేసినటువంటి ద్వారా. అండ్ దట్ వాజ్ ద ఇట్ ప్రొడ్యూస్డ్ ద చూడండి, ఇది ఇంకోసారి బాగుందాము. గత ప్రభుత్వము అణచివేయడము, బానిసత్వానికి గురి చేయడము, చాలా చాలా చెప్పుకునేటువంటి బాధలు చేయడం ద్వారా కొందరు పుట్టుకొచ్చారు. చూడండి, ఎప్పటికీ ఒక పెద్ద మనిషి ఏమంటారంటే టఫ్ టైం క్రియేట్ స్ట్రాంగ్ పీపుల్. టఫ్ టైం స్ట్రాంగ్, చాలా చాలా కష్టమైనటువంటి సమయం. కష్టమైనటువంటి సమయంలోనే చాలా చాలా గట్టి వ్యక్తులు బయటకు రావడం జరుగుతుంది. ఏసీ రూమ్లో, ఏసీ కారులో తిరిగే వాళ్ళలో చాలా కష్టము, పోరాట పట్టిమ ఉండదు. అలాంటి సమయంలో అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ఆకృత్యాలు కానీ ఇంకోటి కానీ దానివల్ల చాలామంది పుట్టుకొచ్చారు. వాళ్ళెవరు? ఒలివర్ తాంబోస్, ద వాల్టర్ సిసులస్, ద చీఫ్ లుతులిస్, ద యూసుఫ్ దాదోస్, ద బ్రామ్ ఫిషర్స్, ద రాబర్ట్ సోప్కోస్ ఆఫ్ అవర్ టైమ్. చూడండి, మెన్ ఆఫ్ సచ్ ఎక్స్ట్రాడనరీ కరేజ్, అలాంటి గొప్ప ధైర్యవంతులు. కరేజ్ అండ్ విజ్డమ్, కరేజ్ అంటే ధైర్యం, విజ్డమ్ అంటే తెలివి. అండ్ జనరసిటీ, ఉన్నతనం. అండ్ దేర్ లైక్ మే నెవర్ బీ నోన్ అగైన్, వారు మాదిరి ఎవరు నెక్స్ట్ రాకపోవచ్చు అని అంటున్నారు. మీకు చెప్పాను ఇందాక ఫొటోస్ అని ఇవి. దీస్ ఆర్ 6 photographs ఆఫ్ పేట్రియట్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హూ స్ట్రగుల్డ్ అగైన్స్ట్ దేర్ అపార్టైడ్. అంటే బానిసత్వానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళలో ఈ 6 మంది ఉన్నారన్నమాట. నెక్స్ట్, పర్హాప్స్, బహుశా, ఇట్ రిక్వైర్స్, దీనికి కావాలి, ఏం కావాలి? సచ్ డెప్త్ ఆఫ్ అప్రెషన్ టు క్రియేట్ సచ్ హైట్ ఆఫ్ ద క్యారెక్టర్. చూడండి, ఒక గొప్ప నాయకుని సృష్టించాలి అంటే ఆ జాతి పైన, ఆ గుంపు పైన మీరు తీవ్రమైనటువంటి హింస చేయాలి. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక స్ప్రింగ్ను ఎంత గట్టిగా తొక్కితే ఆ స్ప్రింగ్ అంత పైకి రావడం జరుగుతుంది. అలాగే అదేంటాడు, బహుశా వారు అంతటి ఆకృత్యాలు చేసి ఉండకపోతే ఇంత గొప్ప ఒక క్యారెక్టర్ వస్తుంది అంటున్నాడు. మై కంట్రీ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ జెమ్స్. నా దేశంలో చాలా చాలా మినరల్స్ ఉన్నాయి, అంటే ఖనిజాలు ఉన్నాయి, జెమ్స్ ఉన్నాయి. దట్ లైస్, లై అంటే మీరుగా ఉండుట, దట్ లై అంటే ఉండు, ఉన్నాయంట. ఎక్కడున్నాయి? బినీత్ అంటే కింద, బినీత్ ఇట్స్ సాయిల్, మట్టి కింద ఉన్నాయి. నా దేశంలో భూగర్భంలో చాలా చాలా మినరల్ ఖనిజాలు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ దట్ ఇట్స్ గ్రేట్ వెల్త్ ఈజ్ ఇట్స్ పీపుల్. చూడండి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అటువంటి ఒక డైలాగ్ను నెల్సన్ మండేలా చెప్పడం జరిగింది. చూడండి, బట్ ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ దట్ ఇట్స్ గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ ఇట్స్ పీపుల్. కేవలము భూమిలో దాగి ఉన్న బంగారము, వజ్రాలు కాదండి సంపద అంటే గొప్ప గొప్ప మనుషులే ఈ దేశానికి సంపద అన్నాడు. పీపుల్ ఫైనర్ అండ్ ట్రూయర్ దాన్ ద ప్యూరెస్ట్ ఆఫ్ డైమండ్స్. అదే దాని మీనింగ్ అంటే బంగారం కంటే, డైమండ్స్ కంటే చాలా చాలా విలువైనటువంటి ఎవరంటే ప్రజలు, అంటే పీపుల్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్
ఫ్రమ్ దీస్ కామ్రేడ్స్. కామ్రేడ్ అంటే మై డియర్ ఫ్రెండ్స్ సహచరులు. ఫ్రెండ్స్ వేరు, క్లాస్మేట్స్ వేరు, కొలీగ్స్ వేరు, నైబర్స్ వేరు, కామ్రేడ్స్ వేరు. ఇవన్నీ డిఫరెంట్ పదాలు ఒకేలా అనిపిస్తాయి కానీ ఒకేలా ఉండవు. కామ్రేడ్స్ అంటే సహచరుడు. ఇన్ ద స్ట్రగుల్ దట్ ఐ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్. నేను ఈ సంగ్రామంలో, ఈ యొక్క ఫైటింగ్లో నేను నేర్చుకున్నాను కరేజ్ అంటే ఏమిటో, అంటే ధైర్యం అంటే ఏమిటో. టైమ్ అండ్ అగైన్, సమయము మళ్ళీ వచ్చింది. ఐ హ్యావ్ సీన్ మెన్ అండ్ ఉమెన్ రిస్క్ అండ్ గివ్ దేర్ లైఫ్ ఫర్ అన్ ఐడియా. అప్పుడు చూడండి, ఒక ఐడియా కోసము, ఒక కాన్సెప్ట్ కోసము ప్రజలు అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు తమ యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఐ హ్యావ్ సీన్ మెన్ స్టాండ్ అప్ టు అటాక్ అండ్ టార్చర్ వితౌట్ బ్రేకింగ్. చూడండి, నేను గమనించాను, మగవాళ్ళు నిలిచారు. దేనికోసం అంటే ఎంతటి మీరు హింస చేసినప్పుడు, టార్చర్ శారీరకంగా హింస చేయుట, వితౌట్ బ్రేకింగ్. బ్రేకింగ్ అంటే ఇది ఒక సమయంలో మనిషిని హింసించే క్రమంలో, ఎగ్జాంపుల్ ఒక మనిషిని ఒక పెద్ద కర్రతో కొడుతున్నాము, 10 సార్లు కొట్టాము కానీ అతను ఫీల్ కాలేదు. 100 సార్లు కొట్టాము, కేవలము అతను అలసిపోయాడు. ఇంకొక 50 సార్లు కొడితే బహుశా అతను ఇంకా బరాయించలేనటువంటి స్థితిలో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్. ఆ లాస్ట్ ఇంకా అరే అయ్యా నేను ఇంకా తనలు తినలేను అటువంటి పొజిషన్ను బ్రేకింగ్ అంటాం. వీళ్ళు బ్రేక్ అవుతారేమో అని బ్రేకింగ్ వచ్చేటువంటి లాస్ట్ చివరి వరకు శక్తిని, బరాయించే శక్తి ఉన్నటువంటి చివరి ఘట్టం వరకు కొట్టడం జరిగింది. బట్ దే షోయింగ్ ఏ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ దట్ డిఫైస్ ద ఇమాజినేషన్. అయితే వారు అలా చేసినప్పటికీ వాళ్ళకు ఎలాంటి ఒక వీక్నెస్ వాళ్ళు చూపించలేదు. అంటే మిమ్మల్ని కొట్టారు కాబట్టి ఇంకా సరే ఓకే మీరు చెప్పినట్లే చేద్దామని చెప్పలేదు వాళ్ళు. ఎవరు? పెద్దవాళ్ళు అండ్ పేట్రియాట్స్. చూడండి, ఇక్కడ ఏముంది? రెసిలియన్స్ ఉంది. ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ రికవర్ ఫ్రమ్ ద ఇట్స్ ఎఫెక్ట్. అదేమంట, కొట్టంగా హింసించగా లాస్ట్ అతను ఏదైనా రాబట్టుట. ఐ లెర్న్డ్, నేను నేర్చుకున్నాను, దట్ కరేజ్ వాజ్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. బా చూడండి మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నాట్ ఎ లెసన్, దిస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్. ఐ లెర్న్ దట్ కరేజ్ వాజ్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ధైర్యం అంటే మనం ఏమనుకుంటామంటే, రే అతను ధైర్యవంతుడు రా, అతనికి భయమే లేదురా అంటాము జనరల్గా, సినిమాలో అంటాం కదా. బట్ ద ట్రియంఫ్ ఓవర్ ఇట్. చూడండి అతను ఏమంటున్నాడు, ఒక ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. ధైర్యం అంటే ఆ భయాన్ని జయించడం అంట. ట్రియంఫ్ అంటే జయించుట, గెలుపొందుట. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హీ హూ డజంట్ ఫీల్ అఫ్రేడ్. ధైర్యవంతుడు అంటే అతను భయం లేనివాడు కాదు. ఇవి దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ మండేలా. ఏమంటున్నా అంటే ధైర్యవంతుడు అంటే భయం లేనివాడు కాదు, బట్ హీ హూ కాన్క్వెరర్స్ దట్ ఫియర్. ఎవరైతే ఆ భయం అనే భయాన్ని జయిస్తాడో అతని నిజమైనటువంటి కరేజ్ మ్యాన్, అంటే ధైర్యవంతుడు అని అర్థం. నెక్స్ట్ స్లైడ్. నో వన్ ఈజ్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్. చూడండి, ఇవి కూడా చాలా చాలా మంచి లైన్స్. ఎవరు పుట్టుకతోనే మనిషిని ద్వేషించడానికి రారు, అంటే ద్వేషించే గుణం అనేది పుట్టుకతో రాదు అనేటువంటిది ఇతని ఐడియా. బికాస్ ఆఫ్ కలర్ ఆఫ్ హిజ్ స్కిన్. కేవలము తన రంగు గురించి. సపోజ్ ఒక తెల్ల జాతీయులు పుట్టిన వెంటనే అతను లేచి డాక్టర్ను, నర్స్ను, కంపౌండర్ యూ బ్లాక్ ఐ హేట్ యూ అని చెప్తాడా? చెప్పడు, అది తెలియదు. హీ డోంట్ నో వెన్ హీ వాజ్ బోర్న్, హీ డోంట్ నో వెదర్ హీ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్, బట్ ఆర్ హిజ్ బ్యాక్గ్రౌండ్. తన బ్యాక్గ్రౌండ్ అంటే అతను డబ్బు గలవాడా, డబ్బు లేనివాడా, ఏ జాతీయుడు, ఏ కులస్తుడు, ఏ మతస్థుడు అంటే అతనికి ఏం తెలీదు. ఆ రిలీజియన్ పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. అంటే నెల్సన్ మండేలా ప్రకారము ద్వేషించడం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు. ఎలాగైతే చేప పుట్టుకతోనే ఈత ఎలా వస్తుందో అతనికి అలా కాదంట మనిషికి. హేటింగ్ కూడా నేర్పించాల్సిందే, వాడు నేర్చుకోవాల్సిందే. ఇది బేసిక్ కాన్సెప్ట్. చాలా మంచి లైన్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఇఫ్ దే క్యాన్ లెర్న్ టు హేట్ దే క్యాన్ బి టాట్ టు లవ్. బా చూడండి ఎంత మంచి వర్డ్స్. తను ఏం నమ్ముతున్నాడంటే ఏ పిల్లవాడు పుట్టుకతో ద్వేషిస్తూ పుట్టాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సమాజము, వాళ్ళ వర్గము, వాళ్ళ మతాలాచారం ఇవన్నీ అతను నేర్పిస్తాయి. ద్వేషించు 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 అని. అప్పుడు ఆ పిల్లవాడు పెద్ద అయ్యాకి హీ హేట్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మండలి ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే అతను హేటింగ్ నేర్చుకోగలుగుతున్నాడో అలాగే మనము ప్రేమించడం కూడా అతన్ని మనం నేర్పించవచ్చు. ఒకవేళ మనుషులను
మనుషులను మనుషుల ద్వారా ప్రేమించడం మనం నేర్పించగలిగితే ఫర్ లవ్ కమ్స్ మోర్ న్యాచురల్ టు ద హ్యూమన్ హార్ట్ దాన్ ఇట్స్ ఆపోజిట్. చూడండి, కరెక్ట్ మాట, చాలా మంచి మాట. యాక్చువల్గా మనిషి యొక్క మనసులో కొంచెం నిశ్చితమై ఉంటుందన్నమాట ప్రేమ అనేది. ఆ ప్రేమను ఇతను ఏమంటున్నా అంటే ద్వేషించేటువంటి గుణాన్ని మీరు నేర్పించే కంటే ప్రేమించడం అనేటువంటిది ఈజీగా మీరు నేర్పించవచ్చు అంటున్నాను. ఈవెన్ గ్రిమ్మెస్ట్ అంటే ఇక్కడ చూడండి, ఒక భయంకరమైనటువంటి సమయము లేక విధ్వంసం అనుకోవచ్చు, బ్యాడ్ టైం అనుకోవచ్చు. ద గ్రిమ్మెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్. నేను జైల్లో ఉన్నప్పుడు, నేనంటే కూడా మండేలా, నేను జైల్లో ఉన్నప్పుడు దుర్భర పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైనటువంటి పొజిషన్లో వెన్ మై కామ్రేడ్స్ అంటే నా సహచరులు జైల్లో అండ్ ఐ వర్ పుష్డ్ టు అవర్ లిమిట్స్. ఇక్కడ మళ్ళీ మన యొక్క ఓర్పును టెస్టింగ్ చేసేవాళ్ళు, కొట్టి 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 కొట్టి. ఐ వుడ్ సీ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ వన్ ఆఫ్ ద గాడ్స్. చూడండి, ఇక్కడ గ్లిమ్మర్ అంటే ఏమిటి? షైనింగ్, మీనింగ్ షైనింగ్, వెలుగుట. గ్లిమ్మర్ అంటే వెలుగుట. దేంట్లో చూసేవాడు? హ్యుమానిటీ ఆఫ్ గాడ్స్. ఇందులో వాళ్ళను కొట్టేటువంటి గాడ్స్ కూడా ఒక కొద్దిసేపు, ఒక గ్లాన్స్ అంటే ఒక మెరుపులాగా అతనిలో మంచితనము, మానవత్వం గమనించాడు. చూడండి, హ్యుమానిటీ చూసేవాడు. పర్హాప్స్ బహుశా జస్ట్ ఫర్ ఎ సెకండ్, సరే ఒక్క సెకండ్ అయినా సరే అతనిలో నేను మానవత్వాన్ని గమనించాను. బట్ ఇట్ వాజ్ ఇనఫ్ టు రీఅష్యూర్ మీ అండ్ కీప్ మీ గోయింగ్. అప్పుడు నాకు అది ఎంతో బలాన్నిచ్చింది. ఎందుకంటే ఆ పోరాటాన్ని ఇంకా కొనసాగించాలనేటువంటిది నాలో, ఆ గాడ్లో, జైల్లో ఉన్నటువంటి గాడ్ను చూసి నాకు అలా అనిపించింది. మ్యాన్స్ గుడ్నెస్ ఈజ్ ఎ ఫ్లేమ్ దట్ క్యాన్ బి హిడన్ బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్. చూడండి, మనిషిలోని మంచితనం అనేది ఒక మంట లాంటిది, ఒక జ్వాల లాంటిది, ఒక ఫ్లేమ్ లాంటిది. దాన్ని మనము దాచవచ్చు. అంటే నాలో మంచితనం ఉంది కానీ బయట లేదు, నేను చేయను, ఐ వాంట్ షో యూ మెర్సీ, నీ పట్ల నేను దయ చూపను అంటున్నాను. అంటే నాలోని మంచితనాన్ని నేను చేస్తాను, ఐఎమ్ హైడింగ్, నేను దాచుతున్నాను. బట్ నెవర్ ఎక్స్టింగ్విష్డ్. మంచితనాన్ని మనిషి మనసులో నుంచి మంచితనాన్ని అంతరించిపోయేలా ఎవరు చేయలేరు అంటాడు. ఎక్స్టింగ్విష్ అంటే ఏమిటి? అంతరించిపోవడం. అంటే ప్రతి మనిషిలో మంచితనం దాగి ఉంటుంది, అంతే తప్ప మంచితనమే లేని మనిషి ఉండడు అని. నెక్స్ట్, ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ట్విన్ ఆబ్లిగేషన్. ట్విన్ అంటే ఏమిటి? ఇద్దరు, రెండు. ఇక్కడ రెండు వస్తుంది, టూ ఆబ్లిగేషన్స్. వాట్ డూ మీన్ బై ఆబ్లిగేషన్? రెస్పాన్సిబిలిటీస్. ఆబ్లిగేషన్ టు హిజ్ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి రెండు ఉంటాయన్నమాట. ఏంటి రెస్పాన్సిబిలిటీస్? ఫ్యామిలీ పట్ల, పేరెంట్స్ పట్ల, టు హిజ్ వైఫ్, టు హిజ్ చిల్డ్రన్, అండ్ హీ హ్యాజ్ అన్ ఆబ్లిగేషన్ టు హిజ్ పీపుల్, హిజ్ కమ్యూనిటీ, హిజ్ కంట్రీ. చూడండి, మనిషి పుట్టాక అతనికి రెండు రకాలుగా ఉన్నట్టు రెస్పాన్సిబిలిటీస్. ఒకటి ఫ్యామిలీ, భార్య, అమ్మ, నాన్న, ఇదొక డ్యూటీ, ఆబ్లిగేషన్, రెస్పాన్సిబిలిటీ. ఇంకొక ఏమంటే అది పీపుల్, ప్రజలు, వాళ్ళ మతం వాళ్ళు, కులం వాళ్ళు, వాళ్ళ వర్గం వాళ్ళు. ఇన్ ఏ సివిల్ అండ్ హ్యూమన్ రెసిలియన్స్, ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్, రికవర్ ఫ్రమ్ ద ఎఫెక్ట్, పుష్డ్ టు అవర్ లిమిట్స్, పుష్డ్ టు ద లాస్ట్ పాయింట్ ఇన్ అవర్ ఎబిలిటీ టు బేర్ పెయిన్, ఫస్ట్ ఫ్లైట్ సొసైటీ. చూడండి, అయితే ఇలాంటి సమాజంలో, ఇలా మనిషిని హింస పెట్టేటువంటి సమాజంలో చాలా వరకు మనిషి ఎప్పుడైతే హార్డ్షిప్ను ఫేస్ చేస్తాడో అలాంటప్పుడు ఈచ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దోస్ అబ్లిగేషన్స్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ ఇన్క్లినేషన్ అండ్ ఎబిలిటీస్. అప్పుడు మనిషిలో ఉన్నటువంటి రెండు ఉంటాయన్నమాట ఇక్కడ. ఒకటి ఇన్క్లినేషన్, సహజ సిద్ధ గుణాలు, అండ్ ఎబిలిటీస్ అంటే ఏమిటి? ఎబిలిటీస్ అతనటువంటి చేయగలిగినటువంటి బలాలు. బట్ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా, అంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్ఫిల్ బోత్ దోస్ ఆబ్లిగేషన్స్. చూడండి, అయితే ఆఫ్రికా లాంటి దేశంలో నాలాంటి నల్లవాడు ఈ రెండు రెస్పాన్సిబిలిటీని ఒకేసారి పూర్తి చేయలేడు. అంటే ఇట్లా సమాజంలోని తన ప్రజల కోసము మాగు చేద్దాము, ప్లస్ ఇంట్లో వాళ్ళతో బాగుంటాము. రెండు విషయాలు, వైఫ్తో, పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఉండడము, వాళ్ళ హక్కులు ఇప్పించడము, అంటే వాళ్ళకి ఏదైనా సేవ చేయడం. రెండోది దేశ సేవ, కుటుంబ సేవ, దేశ సేవ. ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్రికా లాంటి దేశంలో ఇది ఎప్పటికీ కాదు. రెండింటిలో ఏదో ఒకటి చేయాల్సిందే. ఒకటి దేశాన్ని గాలికి వదిలేయడము, అమ్మ నాన్న దగ్గర ఉండడం, లేదు ఫ్యామిలీని గాలికి వదిలేసి దేశం వైపు పోవడం అంటున్నాడు.
ఇన్ సౌత్ ఆఫ్రికా ఏ మ్యాన్ ఆఫ్ కలర్ who attempted to live as a human being was punished and isolated. అయితే ఆఫ్రికా లాంటి దేశంలో ఎప్పుడైతే ఒక మనిషి మానవుల్లా అంటే మనిషిలా బతకాలని అనుకుంటాడో అతని పనిష్ చేస్తారంటే ఏమిటి, ఏమైనా శిక్ష వేస్తారు. అండ్ ఐసోలేటెడ్, ఒంటరి వాణి చేస్తారు. ఇక చూడండి, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీ, రెసిలియన్స్ నేను చెప్పాను, ద ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్షిప్ అండ్ రికవర్ ఫ్రమ్ దర్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంక్లినేషన్, న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ బిహేవియర్ అంటే సహజమైనటువంటి గుణాలు. ఇన్ సౌత్ ఆఫ్రికాలో ఏ మ్యాన్ హూ ట్రైడ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిజ్ పీపుల్ వాజ్ ఇన్ఎవిటబుల్ రిప్డ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. చూడండి, ఆఫ్రికాలో ఎవరైనా సరే తన ప్రజల కోసము తన దేశం కోసము ఏదైనా చేయాలి అనుకుంటే ఇన్ఎవిటబుల్లీ అంటే అనివార్యం, తప్పనిసరిగా వెంటనే ఏమవుతుందంటే రిప్డ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, అతన్ని వాళ్ళ ఫ్యామిలీ నుండి దూరం చేస్తారు. అండ్ హిజ్ హోమ్, ఆ ఇంటి నుండి ఫ్యామిలీ నుండి భార్య అమ్మ నాన్న నుండి వేరు చేస్తారు. అండ్ ఫోర్స్డ్ టు లివ్ లైఫ్ అపార్ట్, వారిని ఒంటరిగా జీవించడానికి వదిలేస్తారు. అంటే ఇది తన సొంత అనుభవం అట. ఎప్పుడైతే నెల్సన్ మండేలా దేశం కోసము తన నల్ల జాతీయుల కోసము తన ఊరి వాళ్ళ కోసం దేశం వాళ్ళ కోసము పోరాటం చేశారో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ నుండి వాళ్ళ భార్య నుండి వాళ్ళ పేరెంట్స్ నుండి దూరంగా తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో 30 years పాటు నెల్సన్ మండేలా గడిపాడు. ఏ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రెసీ అండ్ రిబెల్ అంటే ఎందుకు ఇలా చేయడం జరిగింది అంటే వీళ్ళు రెబల్ చేయడం ద్వారా వాళ్ళ శిక్ష వేశారు. ఐ డిడ్ నాట్ ఇన్ ద బిగినింగ్ చూస్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సమాజం కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నానో అప్పుడు నాకు ఫ్యామిలీ వద్దు, నాకు దేశమే కావాలనేటువంటిది నేను ఎంపిక చేయలేదు. ఇతను ఏమంటా అంటే నేను ముందు నాకు ఫ్యామిలీ వద్దు అని నేను చాయిస్ చేయలేదు. బట్ అయితే ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్ అంటే నా మనుషులను నేను సేవ చేసే క్రమంలో ఐ ఫౌండ్ దట్ నాకు అప్పుడు అనిపించింది ఐ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ మై అబ్లిగేషన్ యాజ్ అ సన్, బ్రదర్, ఫాదర్ అండ్ హస్బెండ్. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎప్పుడైతే సమాజంలో వెళ్ళి సమాజానికి సేవ చేసే క్రమంలో నాకు అర్థమైంది నన్ను సమాజ సేవ నా కుటుంబ సేవ నుండి దూరం చేస్తూ ఉంది. అంటే ఒక కొడుకుగా, ఒక బ్రదర్గా, ఒక ఫాదర్గా, ఒక హస్బెండ్గా నేను రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించలేకపోయేవాడిని. ఐ వాజ్ నాట్ బార్న్ విత్ ఏ హంగర్ టు బి ఫ్రీ. చూడండి, నేను పుట్టినప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి అని పుట్టలేదు. ఐ వాజ్ బార్న్ ఫ్రీ, నేను పుట్టడము స్వేచ్ఛగా పుట్టాను. ఫ్రీ ఇన్ ఎవ్రీవేర్ దట్ ఐ కుడ్ నో. నేను చిన్నప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఫ్రీ టు రన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హట్. మా అమ్మ యొక్క గుడిసె దగ్గర నేను ఫ్రీగా తిరిగేవాడిని. ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్ దట్ క్యాన్ రన్ త్రూ మై విలేజ్. మా ఊరి గుండా ప్రపంచం నదిలో నేను హ్యాపీగా ఈత కొట్టేవాడిని. ఫ్రీ టు రోస్ట్ మీల్స్ అండర్ ద స్టార్స్ అండ్ రైడ్ ఇన్ ద బ్రాడ్ బ్యాక్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. నేను ఆకాశం కింద హ్యాపీగా ఆడుకునేవాడిని. మూవింగ్ బుల్స్ యాజ్ లాంగ్ యాజ్ ఒబెయిడ్ మై ఫాదర్ అండ్ అబైడెడ్ మై కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్. చూడండి, నేను మా నాన్నగారి మాటలు, ట్రైబ్ అంటే ఇక్కడ గుంపు, నేను వాళ్ళ మాట వింటున్నాను. అండ్ ఐ వాజ్ నాట్ ట్రబుల్డ్ బై ద లాస్ ఆఫ్ మ్యాన్ ఆర్ గాడ్. అప్పుడు నేను మనిషి ద్వారా కానీ దేని ద్వారా కానీ ఎప్పుడూ ట్రబుల్ కాలేదు. ఎంతవరకు? కుటుంబంలో ఉన్నంత వరకు. ఇట్ వాజ్ ఓన్లీ when I began to learn that my boyhood freedom was an illusion. What do you mean by illusion? భ్రాంతి. అప్పుడు నాకు అనిపించింది ఏమిటి, నేను బాల్యంలో ఏదైతే స్వతంత్రము స్వేచ్ఛ అని అనుకున్నానో అది కేవలం ఒక భ్రాంతి. నేను స్వేచ్ఛగా జీవిని కాను, అంటే నాకు స్వతంత్రం లేదు అనే విషయము నేను పెద్దాక తెలుసుకున్నాను. వెన్ ఐ డిస్కవర్డ్, ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో యాజ్ ఎ యంగ్ మ్యాన్ దట్ మై ఫ్రీడమ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టేకన్ ఫ్రమ్ మీ. నేను పెద్ద ఉన్నప్పుడు అది అప్పుడే అర్థమైంది, నా స్వతంత్రాన్ని ఎవరు లాక్కున్నారు. దట్ ఐ బిగాన్ టు హంగర్ ఫర్ ఇట్. అప్పుడు నాకు దానికి ఆకలి వేయడం జరిగింది. అంటే ఇది కావాలి అని. ఏం కావాలని? స్వేచ్ఛ. అట్ ఫస్ట్ మొదలు ఏమైంది, యాజ్ ఏ స్టూడెంట్ ఐ వాంటెడ్ ఫ్రీడమ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కేవలము నాకు స్వేచ్ఛ లేదు నేను అనుకునేవాడిని. ద ట్రాన్సిటరీ ఫ్రీడమ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు స్టే అవుట్ అట్ నైట్. చూడండి, ఇక్కడ ట్రాన్సిటరీ అంటే ఏమిటి? నాట్ పర్మనెంట్. పర్మనెంట్ అంటే టెంపరీ మీనింగ్. అంటే బయటికి రాత్రిపూట బయటికి పోవడం అంటే లేదు, పోకూడదు. నైట్ పోవడానికి వీలేదు. రీడ్ వాట్ ఐ ప్లీజ్, గో వేర్ ఐ చూస్. నాకు నచ్చిన ప్లేస్కు నేను వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ లేదు. లేటర్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఇన్ జోహాన్స్బర్గ్ ఐ
and that from the basic and honorable freedom of achieving my potential of my earning, my keep of marrying and having a family. ఆఖరికి పెద్దయ్యాక నాకు నచ్చినట్లు డబ్బు సంపాదించడం కోసము, ఫ్యామిలీ మెయింటైన్ చేయడం కోసము ఇలా కూడా నాకు అనుమతి లేదు. ద ఫ్రీడమ్ నాట్ టు బి అబ్స్ట్రక్టెడ్ ఇన్ ఏ లాఫుల్ లైఫ్. చూడండి, ఆ లాఫుల్ లైఫ్లో ఫ్రీడమ్ అనేది లేదు. బట్ అయితే దెన్ ఐ స్లోలీ సా దట్ నాట్ ఓన్లీ వాజ్ ఐ నాట్ ఫ్రీ. తర్వాత నాకు అర్థమైంది, అంటే స్వేచ్ఛ లేనిది నా ఒక్కనికే కాదు, బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ వర్ నాట్ ఫ్రీ. అంటే నాతో పాటు ఉన్నటువంటి బ్రదర్, హియర్ బ్రదర్ అండ్ సిస్టర్ మీన్స్ నాట్ హిజ్ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సమాజంలో ఉన్నటువంటి నల్ల జాతుల గురించి చెప్పేటువంటి మాట ఏమంటే, నేను ఒక్కనే కాదు, నా నల్ల జాతీయులందరూ కూడా బానిసలా ఉన్నారు. ఐ సా దట్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ మై ఫ్రీడమ్ దట్ వాజ్ కర్టైల్డ్. అంటే నా స్వేచ్ఛని ఒక్కడే వీళ్ళు హరించలేదు, అందరిది హరించారు. కర్టైల్డ్ అంటే హరించడం, తగ్గించుట అన్నమాట. బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ లుక్ లైక్ ఐ డిడ్, దట్ ఈజ్ వెన్ ఐ జాయిన్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. అప్పుడు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో దీనికోసము, అందరి కోసము స్వేచ్ఛ కావాలని నేను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాయిన్ అయ్యాను. అదొక పార్టీ. అండ్ దట్ ఈస్ వెన్ ద హంగర్ ఆఫ్ మై ఓన్ ఫ్రీడమ్ బికేమ్ ద గ్రేటర్ హంగర్ ఫార్ ద ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్. నేను వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అది ఒక్కరి ఆకలి కాకుండా మొత్తము దేశం యొక్క ఆకలిగా మారింది. ఏమంటే స్వేచ్ఛ అని. ఇట్ వాజ్ ద డిజైర్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ మై పీపుల్ టు లివ్ దేర్ లైఫ్స్ విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. చూడండి, అది ఒక కోరిక, చాలామంది కోరిక ఏమంటే నేను నా ప్రజలు ఖచ్చితంగా స్వేచ్ఛంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవించాలనేటువంటి తపన పెరిగింది. దట్ యానిమేటెడ్ మై లైఫ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఏ ఫ్రెటెండ్ యంగ్ మ్యాన్ టు ఏ బోల్డ్ వన్. ప్రజల యొక్క ఆకాంక్ష, నా ఆకాంక్ష ఏమంటే అందరూ డిగ్నిటీతో స్వేచ్ఛగా బతకాలి అన్నప్పుడు ఏమైందంటే, నేను ఒక పిరికి యవ్వనంలో ఉన్నటువంటి ఒక యువకుడు వెళ్ళి ఎలా అంటే ఒక ధైర్యవంతుల్లో మారాడు. నేను ముందు ఎలా ఉన్నాను, భయపడుతూ ఉండేవాడిని ప్రతి ఒక్కరితో. ఫైటింగ్లో పాల్గొన్నప్పుడు నేను ఒక ధైర్యవంతుల్లా మారాను. దట్ డ్రోవ్ ఏ లా అబైడింగ్ అటార్నీ టు బికేమ్ యాజ్ ఏ క్రిమినల్. అప్పుడు నన్ను క్రిమినల్గా మార్చారు. దట్ టర్న్ ఏ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్ టు ఏ మ్యాన్ వితౌట్ ఏ హోమ్. అప్పుడు నేను నా భార్యను ఫ్యామిలీని బాగా ప్రేమించేవాడిని, అలాంటి వాడిని నన్ను హోమ్ లేకుండా చేశారు, ఇల్లు లేకుండా చేశారు. దట్ ఫోర్స్డ్ ఏ లైఫ్ లవింగ్ మ్యాన్ టు లివ్ లైక్ ఏ మాంక్. అసలు జీవితం అంటే ఎంతో ప్రేమించే నాలాంటి వాడిని తీసుకెళ్ళి వాళ్ళు మాంక్లా బతకనిచ్చారు. మాంక్ అంటే ఎవరు? సన్యాసి. అంటే సంసారిని సన్యాసిగా మార్చారు. ఐ ఆమ్ నో మోర్ వర్చువస్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ దాన్ ద నెక్స్ట్ మ్యాన్. అంటే నేనే వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను గొప్ప త్యాగశీలిని కాదు. బట్ ఐ ఫౌండ్ దట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఎంజాయ్ ద పూర్ అండ్ లిమిటెడ్ ఫ్రీడమ్స్ ఐ వాజ్ అలౌడ్ వెన్ ఐ న్యూ మై పీపుల్ వర్ నాట్ ఫ్రీ. చూడండి, అయితే పీపుల్ బానిసత్వ సంఖ్యలతో మగ్గుతున్నానప్పుడు నేను చిన్న స్వేచ్ఛను కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. ఫ్రీడము ఈజ్ ఇండివిజిబుల్. అంటే ఇక్కడ చూడండి, అదే డివిజిబుల్ అంటే ఏమిటి? పంచగలిగేది. ఫ్రీడమ్ అండ్ ఇండివిజువల్ అంటే పంచలేనిది. ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. ద చైన్ ఆల్ ఆఫ్ మై పీపుల్ వర్ ద చైన్ ఆన్ ఆఫ్ మీ. చూడండి, ఎప్పటికీ ఒకరి స్వేచ్ఛను హరించేవాడు ఖచ్చితంగా అతను కూడా సంఖ్యలలో ఉంటాడంటారు. సంఖ్యలలో బంధించే వ్యక్తి ఖచ్చితంగా అతను కూడా వేరే సంఖ్యలలో, అంటే అతను కూడా ఒక ద్వేషించేటువంటి సంఖ్యలలో ఉన్నారు. ఎలాగైతే ఒక అగ్గిపుల్ల ముందు తాను మండి ఒక ఇంటిని కాలుస్తుందో, అలాగే ఎవరైతే ఒక వ్యక్తిని బానిసత్వపు సంఖ్యలతో బంధించాలంటే ముందు అతని మనసు ద్వేషమైనటువంటి మానసికమైనటువంటి సంఖ్యల్లో బంధించబడి ఉంటుంది అంటాడు. ఐ న్యూ, నాకు తెలుసు, దట్ ద అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్ జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ద అప్రెసర్. ఓ మంచి లైన్. అంటే బంధించే వానికి ముందు విముక్తి కలగాలి. అంటే బానిసను బంధించేవాడిని అంటే అప్రెస్డ్, అప్రెసర్. అప్రెస్ అంటే ఏమిటి? తొక్కివేయడం. అప్రెస్ అంటే తొక్కేవాడు. తొక్కేవాడిని కూడా ఖచ్చితంగా స్వతంత్రం కావాలి. ఎందుకంటే ఏ మ్యాన్ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఏ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. ఇక్కడ రెండు రకాలు. జైల్లో ఖైదీ ఒకడు, ఇంకెవరో ఖైదీ ద్వేషించేటువంటి ఒక కాన్సెప్ట్లో అతను ఖైదీ. ఇది లాక్ బిహైండ్ బార్స్ ఆఫ్ ప్రెజుడైజ్ అండ్ న్యారో మైండెడ్నెస్. అంటే నేను ఈ ఇనుప కడ్డీల వెనుక బందీగా ఉంటే
నన్ను బంధించేవారు. ప్రెజుడిస్ అంటే ఏమిటి? జెలసీ, అకారణంగా ఒకరిని హేటింగ్ చేయడము, ద్వేషించడము. మరియు న్యారో మైండెడ్నెస్ అంటే సంకుచిత భావాలు కల. అతను ఏమంటున్నాడు? ఎస్, నేను జైల్లో ఉన్నాను, ఈ ఐరన్ బార్ వెనుక నేను ఉన్నాను. ఐరన్ అంటే ఏమిటి? ఇనుము. ఈ ఐరన్ బార్ వెనుక నేను ఉన్నాను, ఓకే, నేను ఒప్పుకుంటాను, ఐఎమ్ ఏ ప్రిజనర్. బట్ ఎవరైతే నన్ను బంధించారో వారు కూడా ఖచ్చితంగా ఒక జైల్లో ఉన్నారు. ఏ జైల్లో ఉన్నారు వాళ్ళు అంటే వారు సంకుచిత భావాలు, న్యారో మైండెడ్నెస్ అండ్ ఒక ద్వేషించేటువంటి భావనలో వాళ్ళు జైల్లో ఉన్నారు. ఐ ఆమ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ అవే సమ్ వన్స్ ఎల్స్ ఫ్రీడమ్. ఎప్పటికీ ఒక వ్యక్తి మరో వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించి అతను స్వేచ్ఛగా ఉండలేడు. జస్ట్ యాజ్ షూర్లీ ఐ ఆమ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ మీ. ఇప్పుడు నా నుంచి ఎవరైతే స్వేచ్ఛను తీసుకున్నారో వారు కూడా స్వేచ్ఛగా ఉండలేరు. ద అప్రెస్డ్ అండ్ ద అప్రెసర్ అలైక్ ఆర్ రాబ్డ్ ఆఫ్ దేర్ ఓన్ హ్యుమానిటీ. చూడండి, అప్రెస్డ్ అండ్ అప్రెసర్ ఇద్దరు, అణచివేసేవాడు అణచివేసేకు గురయ్యేటువంటి వాడు ఇద్దరు కూడా వారి యొక్క మానవత్వాన్ని హరించుకున్నట్టే. అంటే ఇద్దరికి కూడా మానవత్వం ఉండదు ఇంకా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ మై లెసన్స్. If you like my videos, please subscribe and don't forget to comment in my comment section. Thank you.